వచ్చి మీకు బుకే ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తను కావాలనే పిసిసి కావాలని నేను కోరుకున్నాను, ప్రయత్నం కూడా చేశాను. కింద మీద పడి ఎంతోమందితో కొట్లాడి లోపట బయట కొట్లాడి ఇప్పుడు పిసిసి అయినందుకు కాంగ్రెస్ పార్టీకి చాలా ఉత్సాహంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలంగా అవుతుంది. నేను బుకే ఇస్తేందుకు వస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు నేనే వస్తాను అంటే సరే రమ్మన్నారు. అయితే వచ్చి చాలా రోజులు కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసినాక ఫస్ట్ టైం కలుస్తున్నా. అయితే ఎన్నో విషయాలు మాట్లాడినాము. ప్రత్యేకంగా ఉద్యోగాల మీద, కృష్ణా జలాల మీద, తెలంగాణలో అవుతున్న ఏవైతే అభివృద్ధి పనులు అంటే అవి నష్టమవుతున్నాయి, అభివృద్ధి అయితే లేదు, ఇటువంటి విషయాల మీద చాలా మటుకు మాట్లాడినాం. మళ్ళీ తిరిగి ఇప్పుడు చేరబోతున్నారు అంటే మీరు కోరుకున్న వ్యక్తి పీసీసీ అయ్యారు కదా, మళ్ళీ అదే ఫ్లాట్ మీరు గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అయితే మళ్ళీ కాంగ్రెస్లోకి ఆలోచిస్తామన్నారు. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నా అంటే మీరు కొట్లాడిన వ్యక్తి పీసీసీ అయ్యారు. అవును, అందుకే మాకు చాలా సంతోషం. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాను. ఇద్దరం కలిసి కావాల్సిన వ్యక్తి అయ్యారు కదా, ఆలోచన ఎందుకు మళ్ళీ ఇంకో ఆప్షన్ ఎందుకు అని కాదు. ఎన్నో తీరులకు పోరాడవచ్చు, ఎన్నో తీరుగా ఒకరికొకరు సపోర్ట్ చేయవచ్చు. అండ్ ఇప్పుడైతే ఇమీడియట్లీ నేను నిర్ణయం ఏమి తీసుకుంటలేను, కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అవుతున్నాను. కానీ చాలా సంతోషం, ఎందుకంటే కేసీఆర్కు పోటాపోటీగా కొట్లాడే వ్యక్తి ఒక్కడే అని చాలామంది అనుకుంటున్నారు తెలంగాణ. అది రేవంత్ రెడ్డి గారు అని అనుకుంటున్నారు. అది రాష్ట్రానికి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. ఒక వీక్ కాంగ్రెస్ పార్టీ ఉంటే రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైనందుకు నిజంగానే తెలంగాణకు మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా మీలాంటి వ్యక్తి నా వెనకాల ఉండాలని పదే పదే చెప్తూ ఉంటారు. వెనకాల కాదు, తోడు. నేను తప్పక ఈ ప్రజాస్వామ్యం అవసరము ఎప్పుడు కూడా ఊహించుకోలేదు, ఎవరు కూడా చేయలేదు. ఎన్నో వాట్లల్లో వెనుకబడిపోతే విద్యారంగం, వైద్యారంగంలో, రాజకీయాలలో తెలంగాణలో 70 ఏళ్ళు వెనుకబడ్డది. ఎప్పుడన్నా మరి చెన్నారెడ్డి గారైనా, వైఎస్ఆర్ గారైనా, ఎన్టీ రామారావు గారైనా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారైనా నా కొడుకే సీఎం అవుతారని అన్నారా? ఎవ్వరు కూడా 70 ఏళ్ళలో ఒక్క తెలంగాణ సీఎం కూడా లేదు. ఇప్పుడు పట్టాభిషేకం అని సంబరాలు చేసుకుంటునే పరిస్థితి వచ్చింది. అందరూ సపోర్ట్లు కొడుతున్నారు. నిజ రాజకీయంగా అయితే ప్రజాస్వామ్యాల పరంగా 70 ఏళ్ళు వెనుకబడ్డాం. మీరు కృష్ణా జిల్లాల విషయంలో కానీ, నిరుద్యోగం విషయంలో కానీ మాట్లాడమన్నారు కదా, ఇట్లా పోరాటం సంబంధించి సమిష్టిగా పోరాటం చేయాలనుకుంటారా, లేకపోతే ఎట్లా పార్టీలోకి ఇష్యూస్ బేడ్ తప్పక సపోర్ట్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిరుద్యోగం మీద 48 గంటలు నిరాహార దీక్ష చేయాలనుకుంటుంది. ఆ దీక్షకు మీరు పాల్గొంటారా? తప్పక పాల్గొంటా. కృష్ణా జిల్లాల మీద దీక్ష చేస్తే తప్పక పాల్గొంటా. నిరుద్యోగం మీద 48 గంటల దీక్ష ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ. ఆ దీక్షలో మీరు పాల్గొంటారా? పాల్గొంటాను. కానీ ఎవరు చేసినా పాల్గొంటాను. కాంగ్రెస్ పార్టీ చేసినందుకు నాకు చాలా సంతోషం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.